వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకి నెగిటివ్ సెన్సేషన్ అనేది మనకు అందరికి కనిపిస్తుంది. సో కొంచెం వాలటాలిటీ ఉంది, కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో మనకు అందరికి కనిపిస్తుంది. సో ఎందుకు ఇంతలా వాలటాలిటీ, సో ఎందుకు ఇంతలా కన్సాలిడేషన్ అవుతుందంటే ఇరాన్ అండ్ యుఎస్ వార్ అనేది సీజ్ ఫైర్ అనేది ఎక్స్టెన్షన్ అనేది అవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో, కొంచెం నెగిటివ్ ఫేజ్ లో మనందరికీ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఆయిల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే, క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే బెరల్ వచ్చేసి మనకి $100 వరకు మనకు కనిపిస్తుంది. ఎట్ ప్రెసెంట్ కనుక ఆఫ్టర్నూన్ కనుక మనం చూసుకున్నట్లయితే బెరల్ కాస్ట్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. దగ్గర దగ్గర ఒక $88 దాకా మనకి రావడం జరిగింది. సో ఓవరాల్ గా మనం నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి మార్కెట్ ఎలా ఉంది, నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ వచ్చేసి 24,462.70 దగ్గర మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అదే మనం క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 24,353.55 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే దగ్గర దగ్గర మనకి డౌన్ లెవెల్ కనుక మనం చూసుకున్నట్లయితే 0.65% వరకు మనకు అక్కడికి నెగిటివ్ గా మనకు అందరికి కనిపించింది. అండ్ సెన్సెక్స్ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 78,872.07 దగ్గర మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అదే క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 78,516 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. దగ్గర దగ్గర మనకి ఇక్కడ నెగిటివ్ కనిపించి ఎంత పర్సెంట్ అంటే 0.90% వరకు మనకు అక్కడ నెగిటివ్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే 57,245.60 దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 56,565.70 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనకి డౌన్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.85% దగ్గర మనకి అక్కడ డౌన్ అయితే మనకు అనిపించింది. నిఫ్టీ 500 మనం చూసుకున్నట్లయితే 22,975 దగ్గర మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 22,979 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. దగ్గర దగ్గర ఒక 0.27% అనేది మనకి అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ ఐటీ మనం చూసుకున్నట్లయితే 31,817.50 దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ మనం చూసుకున్నట్లయితే 30,577.85 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే డౌన్ లెవెల్ దగ్గర దగ్గర 3.63% అని మనకు నెగిటివ్ కనిపించింది. ఐటీ అనేది మనకి కంపారిటివ్ గా కొంచెం ఎక్కువ కనిపించింది నెగిటివ్. మిడ్ క్యాప్ అయితే మనకి పాజిటివ్ ఉంది. 59,140 దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ మనం చూసుకున్నట్లయితే 59,898 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. అదే అప్ ట్రెండ్ మనకు 1.27% వరకు మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇంతలా వాలటాలిటీ ఉంది, ఎందుకు ఇంతలా మనకి వచ్చిందంటే, సో ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ మనకి ఎక్కువ ఉంది. సో నిఫ్టీ కనుక మన సపోర్ట్ లెవెల్ కనుక మనం చూసుకున్నట్లయితే 24,100 దగ్గర అక్కడ బ్రేక్ అయితే అక్కడ మంచి డౌన్ ఫాల్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 24,650 నుంచి 24,700 పైన మనకు అక్కడ సస్టైన్, దానికి కనుక పైకి వెళ్తే అక్కడ మనకి బుల్లిష్ మూడ్ అనేది మనకి అక్కడ రావడం జరుగుతుంది. సో ఇది మనం ఫండమెంటల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి Q4 రిజల్ట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. దానివల్ల మార్కెట్ అనేది కొంచెం వాలటాలిటీ ఉండింది. అండ్ నెక్స్ట్ మండే అండ్ ట్యూస్డే అనేది లాస్ట్ 2 days మార్కెట్ అనేది పాజిటివ్ ఉంది. ఈ రోజు ఎందుకు నెగిటివ్ ఉన్నది, ఈ రెండు పాజిటివ్ ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది. అందుకని మనకి అక్కడ పాజిటివ్ కనుక మనకు కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ అనేది మనకి ఎక్కువ వాళ్ళు సెల్లింగ్ లో ఉన్నారు ఎఫ్ఐఎస్. సో డిఏఎస్ అనేది ఎక్కువ బయింగ్ లో ఉన్నారు. అక్కడ డిఏఎస్ అనేది మన మార్కెట్ అనేది కొంచెం సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నట్లయితే సెల్ ఆన్ రైజ్ దగ్గర ఉన్నారు అందరూ. సో ఎవరైతే ఐటీ స్టాక్స్ కొంటారో వాళ్ళందరూ కొంచెం కాషియస్ గా ఉండండి. ఐటీ సెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ బాట్లేదు. ఇన్వెస్టర్స్ అనేది వేరే దాంట్లో మనకి మూవ్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్ ఈ రోజు మనకి ఎక్కువ నెగిటివ్ గా మన అందరూ కనిపించింది. సో ఓవరాల్ గా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్ గా, కొంచెం ఫ్లాట్ గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఈ రోజు మార్కెట్ అప్డేట్. ఇంకా ఇలాంటి మార్కెట్ అప్డేట్ మన ఛానల్లో వస్తానంటే మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి.